హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి వెంకట గౌడ్. ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు ఈ వీడియో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి. వీడియోస్ లేట్కి ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అనుకుంటున్నారు కదా. చూసారు కదా నా గొంతు ఎంత క్లియర్గా ఉందో. ఇంతకుముందు వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కొంచెం కోల్డ్ ఫీవర్ అనమాట. ఇప్పుడైతే బాగుంది. ఈ తమ్మెల్స్ చూసారా, మనం ముందు వీడియోస్ తమ్మెల్స్ అనమాట. మీరు ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ ఏంట్రా అనుకుంటున్నారు కదా, దారిలో వెళ్తూ ఉంటే అందరూ ఇట్లా రాళ్ళు పెట్టి కడతా ఉన్నారు అనమాట. కొంచెం సెంటిమెంట్, అట్లా కడితే మనం ఇల్లు కట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది అని అనేసి అట్లాగే మా ఆయన చేత కూడా పెట్టించారనమాట. ఆయన వెళ్ళేసి స్టెప్ 1 2 3 అంటూ పెట్టేశాడు అనమాట. దారిలో వెళుతూ ఇలా స్వామిని దర్శనం చేసుకుంటూ అసలు మీకు ఓన్గా అట్లా పెట్టేస్తాం అనుకున్నాను వీడియో, కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను పెట్టలేదు. వెంకటేశ్వర స్వామి నామాలు వస్తున్నాయి. అబ్బబ్బబ్బా, క్లైమేట్కి పొద్దున్నే కదా చాలా అసలు ఎంత బాగుందంటే అసలు మనసుకి హాయిగా తేలిగ్గా అంత బాగుందనమాట. మధ్యలో ఈ ఉడతలు ఆంజనేయ స్వామిని చూసుకుంటూ అసలు చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, నేను ఇది ఎన్నోసారి ఎక్కడం అంటే రెండోసారి అనుకుంటా. మామూలుగా మా ఆయన అయితే వెళ్తూ ఉంటారు, కానీ నేనైతే సెకండ్ టైం అనమాట ఇది నడిచి ఎక్కడం. అలాగే చూసే కదా పక్కన వేడిగా బాదం పాలు నరుస్తూ ఉన్నారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. నిజంగా తాగుదూరా అంటే తాగట్లేదు. ఈయన మామూలుగా ఏంటంటే అదొక సెంటిమెంట్ లాగా అనమాట. పైకి ఎక్కే వరకు ఏం తాగకూడదు తినకూడదు అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వీడియో కొంతమందికి అర్థం కాలేదేమో, చెప్పలేదు కదా. అలిపిరి మెట్ల మార్గంలో మేము నడిచి వెళ్తున్నామండి. ఇది మా వారి మొక్కుబడి వచ్చేసి 9 వారాలు. ఇది 3వ వారంలో నేను జాయిన్ అయ్యానమాట. నేను జాయిన్ అయినప్పుడు ఏంటంటే మనం ఊరికి ఉండం కదా, వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. అలాగే దారిలో చూసారా ఈ దుప్పులు ఇవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఫేస్ చూసారా పాపం అందరినీ చూస్తూ ఉంది, దగ్గరకు వస్తూ ఉంది. ఎందుకంటే మామూలుగా సైడ్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా, కీరాలు క్యారెట్ ఇట్లాగన్నీ అమ్ముతూ ఉంటారు. మేమేంటంటే ఉంటాయని తెలుసు, కానీ ఎక్కడ పట్టినా అమ్ముతుంటారు కదా అని చెప్పేసి నేను ఉన్న చోట కొనకుండా అవి ఉన్న చోట కొని పెడదాం అనుకొని ముందుకు వచ్చాము. కానీ అవి ఉన్న చోట కీరాలు అవి ఏమీ లేవు. చాలా బాధ వేస్తుంది అసలు. ఎందుకంటే ఈ దగ్గరకు వచ్చే వాటికి నోరు లేదు అడగడానికి. అవి తీసి పెడదాం అనుకున్నాను, కానీ చుట్టుపక్కల అంటే పొద్దున్నే ఏమో అందుకని రాలేదో మరి పెట్టలేదో ఏంటో తెలియదు, కానీ అక్కడ మొత్తానికి వాటికి పెట్టేందుకు ఏమీ లేవు అనమాట. అవి అమ్మే చోటు ఇవి లేవు, ఇవి ఉన్న చోటు అవి లేవు అనమాట. అట్లా అయింది. మొత్తానికైతే పాపం చాలా దగ్గరకు వస్తున్నాయి. వాటిని చూస్తే నాకు భయం వేసింది. అంటే ఏమన్నా కొమ్ము విసురుతాయేమో పొడుస్తాయేమో అన్నట్టుగా, కానీ అట్లా ఏం లేదు. మంచిగా దగ్గరకు వస్తున్నాయి, చూస్తున్నాయి. అవి దగ్గరికి ఎందుకు వస్తున్నాయి తెలుసా, ఏమన్నా తెచ్చుంటారు కదా కీరాలు అయ్యి పెడతారు అని చెప్పేసి. కానీ అవి ఉన్న చోట ఏం లేవు. అప్పుడు కొంచెం ఎందుకో మనసు చోక్కమనింది. అంటే నోరు లేని మోగు చేయాలి కదా, ఏమన్నా నుండి పెట్టుంటే బాగుండు అనిపించింది. అది చూసారు ఎంత దగ్గరకు వచ్చిందో. కూర్చో ఫోటో తీస్తా అంటున్నాడు. అదేమనుకుంటుంది తెలుసా, నేనేమన్నా పెడతానని దగ్గరకు వచ్చింది. పాపం అనిపించింది నాకైతే నిజంగా. కానీ అక్కడ ఏం లేవు నేను కొని పెట్టడానికి. మొత్తానికి ఇలా అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ ఉడత చూసారా దగ్గరికి ఎలా వస్తుందో. మా వారి చేతిలో ఏమీ లేదనమాట. ఏదో ఒక ఆకు అట్లా పట్టుకొని చూపిస్తా ఉంటే అది చూడండి ఎంత బాగా తీసుకుంటుందో. పాపం అది కూడా తినడానికి ఏదైనా ఇస్తున్నారని చెప్పి దగ్గరకు వచ్చింది. ఈయన ఏమనుకున్నారంటే వస్తుందా రాదా అన్నట్టుగా ఆకు పట్టుకుంటే వచ్చింది. పాపం ఆకు తీసుకునింది. తర్వాత వచ్చేసి నేరేడుకాయ ఏదో అనుకుంటా సంథింగ్ ఆ పాప చేతిలో ఉంటే అది తీసుకొని పెడుతుంటే అది రమ్మన్నా రావట్లే, ఎక్కేస్తుంది పైకి. అంటే ఫస్ట్ ఆకు ఇచ్చే కదా, ఇప్పుడు నాకు ఇది ఎందుకు అన్నట్టుగా ఎక్కేస్తున్నట్టుంది. తర్వాత నెమ్మదిగా తీసుకునింది. మీ పాప చూడండి, తీసుకో అని దగ్గరికి వెళ్తుంటే అది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. కానీ తీసుకుంటుంది వెళ్ళి పాప అంటే తర్వాత వచ్చి తీసుకునింది లేండి. ఆ క్లిప్ మిస్ అయింది. మొత్తానికి ఇలా ఎంజాయ్ చేస్తూ అని చూసుకుంటూ హ్యాపీగానే ఎక్కేస్తున్నాము. మొత్తానికి నేను ఎక్కలేను అనుకున్నాను, కానీ మంచిగానే ఎక్కుతున్నాను. కాళ్ళ నొప్పులైనా సరే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అన్నీ చూసుకుంటూ అక్కడక్కడ కూర్చోవడం, ఏమన్నా తీసుకొని తినడం. మా ఆయన తినలేదు, కానీ నేనైతే కాఫీ టీ ఇట్లా తాగుతూనే ఉన్నాను. టిఫిన్ మాత్రం పైకి వెళ్ళిన తర్వాతే తిన్నాము. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చాలా దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. మొత్తానికి చాలా బాగా అనిపించింది. శ్రీవారి మెట్లు పాదాల దగ్గర నుంచి కూడా బాగుంటుంది, కానీ అలిపిరి మెట్లు అనేది నాకు ఎందుకో చాలా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. నేను అటు నుంచి ఎప్పుడూ పోలేదు, అంటే సెకండ్ టైమే కదా నేను ఎక్కడం, ఇటు నుంచే వెళ్ళాను అనమాట. చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అవి ఇవి చూసుకుంటూ చూసారా క్లైమేట్ ఎలా ఉందో చూసారా. ఇక్కడైతే నిజంగా స్వామి నామాలు వినిపిస్తూ ఆ మంచు ఆ కొండ చూస్తుంటే నిజంగా
చాలా బాగా అనిపించింది. కానీ అది అట్లనే పెడదాం అనుకుంటే కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ అదంతా వాయిస్ మేము మంచిగా కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అటా ఎక్కామన్నమాట. అది కూడా యాస్టీస్ పెడదాం అంటే కాపీరైట్ వస్తుంది. మా మాటలకు కాదు, స్వామి నామాలు అవన్నీ మంత్రాలు ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయన్నమాట వీడియోలో. అందుకని మొత్తం తీసేయాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ నేను ఇట్లా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కాకపోతే కొంచెం జ్వరము ఇట్లా డబ్బింగ్ చెప్పడానికి వాయిస్ నాది అంతగా బాగోలేక, మీరు ముందు వీడియోస్లో చూసినట్టయితే అప్పుడు కూడా నా వాయిస్ అంత బాగాలేదు. కాకపోతే ఇవి పెట్టాను అనమాట, లేట్ అవుతుందని. ఇది కూడా చాలా లేట్ అయింది. అన్నట్టు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి అట్లా నడుచుకుంటూ మోకాళ్ళ పర్వతం వరకు వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి మోకాళ్ళ పర్వతం పక్కనే కొబ్బరి నీళ్ళు అవి ఇవి అమ్ముతూ ఉన్నారు. ఈ సమ్మర్లో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొబ్బరి నీళ్ళు అవి తాగుతూ చల్లగా ఏదన్నా ఎక్కుతూ ఉండండి. మొత్తానికి ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం. మాకు పొద్దున్నే కాబట్టి ఎండ కూడా ఏమంత అనిపించలేదన్నమాట. పొద్దున్నే మేము 5:30 నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఏమంత అనిపించలేదు. కరెక్ట్గా మేము అనుకున్న టైం కల్లా పైకి వెళ్ళిపోయేసాము. ఇక్కడ వచ్చేసి మోకాళ్ళు పర్వతం అనమాట. పసుపు కుంకుమ అన్నీ వేసుకుని దండం పెట్టుకొని ఎక్కుతున్నాము. మా ఆయన వచ్చేసి మోకాళ్ళ మీద ఒక 2 మెట్లన్నా ఎక్కువ స్వామి అంటే, లేదు నేను ఎక్కలేనని చెప్పేసి పైకి వెళ్ళి వీడియో తీస్తున్నారు. నేనైతే ఎక్కుదాం అనుకుంటున్నాను. మరి ఎన్ని మెట్లు ఎక్కుతానో ఏమిటో తెలియదు, కానీ ఈ మెట్లేమో స్ట్రైట్గా ఉన్నాయి. నాకు చూస్తేనే భయం వేస్తుంది. చూడాలి ఎన్ని మెట్లు ఎక్కగలను. కానీ చాలామంది స్టార్టింగ్ నుంచి పైకి వెళ్ళేంత వరకు మోకాళ్ళ మీద వెళ్తున్నారు. మరి మొక్కుబడి అనుకుంటా, మామూలుగా మెట్ల పూజ ఇట్లా చేసుకుంటూ వెళ్తారు కదా, అట్లాగే ఇక్కడ కూడా మోకాళ్ళ పర్వతం మీద మొత్తంగా మోకాళ్ళ మీదే వస్తాయని ఏమైనా మొక్కున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి చాలామంది అయితే అట్లానే వెళ్తూ ఉన్నారనమాట. మీరు ఎన్ని మెట్లు ఎక్కారు, మీరు ఎక్కుంటే ఎన్ని మెట్లు ఎక్కారు మోకాళ్ళ మీద కామెంట్ చేయండి. నేనైతే ఒక 7, 8, 9 ఎక్కుంటా, అంతకుమించి అయితే ఎక్కలేదు. నాకు మెట్లు చూడంగానే భయం వేసింది. అంటే మెట్లు స్ట్రైట్గా ఉన్నాయి కదా, అవి చూడంగానే కొంచెం భయం వేసింది అనమాట. రెండు మెట్లు కూడా ఎక్కలేను అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఎక్కాను. మోకాళ్ళ మీద అసలు నిల్చోలేనేమో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఎక్కాను. మొత్తానికైతే పైకి ఎక్కేసామండి. మెట్లన్నీ పూర్తయిపోయినాయి. నెంబర్స్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడంతా కుంకుమ పడిపోయి ఉండేసరికి అది నెట్టడం ఇష్టం లేక మీకు నెంబర్స్ అనేది ఆ క్లిప్ షూట్ చేయలేదన్నమాట. మొత్తానికి ఇంకా ముందుకెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడమే. మొత్తానికి పైకి అయితే చేరుకున్నాము. కాళ్ళ నొప్పులు ఏమీ అనిపించలేదు. మొత్తానికి ఇప్పటికైతే బాగానే ఉంది. తర్వాత ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది. పైకి రాగానే చల్లగా గాలి వీస్తూ చాలా బాగా అనిపించింది. అదీగాక తొందరలో ఉన్నాం కదా, స్వామిని చూడాలి, దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం కదా, స్వామిని దర్శనం చేసుకునేందుకు వెళ్ళాలి. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది క్లైమేట్ ఇదంతా కూడా. అదీగాక రోజు శనివారం అనమాట. శనివారం అయ్యేసరికి స్వామి దగ్గర మంత్రాలు నామాలు ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అటు పక్క అంతా చాలా బాగుంది. ఎటు చూసినా స్వామి నామాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. మనసుకైతే ఆహ్లాదకరంగా
ఉందన్నమాట. ఇదంతా కూడా చూసారా, అయినా చాలామంది తిరుపతి తెలియని వాళ్ళు అంటూ లేరు. కాకపోతే నేను వెళ్ళినప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు తీశానంటే నాకు గుర్తుంటుంది అని చెప్పేసి అయితే తీశాను. అలిపిరిమెట్ల మార్గంలో మేమైతే ఇలా నడిచి వచ్చామన్నమాట. ఈయన 2-3 వారాల నుంచి 2 వారాల నుంచి నడిచి వస్తున్నారు. నేను 3వ వారంలో జాయిన్ అయ్యాను అనమాట. మొత్తానికి మా మొక్కుబడి 9 వారాలు, అంటే మా వారి మొక్కుబడి 9 వారాలు. నేను ఒక 3 వారాలు వెళదాము అనుకున్నాను. ఫస్ట్ వారం నాకైతే ఫస్ట్ వారం ఇది, మా ఆయనకు వచ్చేసి 3వ వారం అనమాట. ఇక్కడ చూసారు కదా చిన్నగా ఇట్లా పార్క్ లాగా బాగుంది. చాలామంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోలో తీసుకుంటా ఉన్నారు. సరే వెళ్తావా అన్నాడు మా ఆయన. సరే కొంచెం ఫోటో తీసుకుందాము, మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి అసలు కాళ్ళ నొప్పులు ఏం అనిపించలేదు నాకు. మరి కూర్చుంటే కాసేపు అట్లా ఏమన్నా అనిపిస్తాయేమో తెలియదు, కానీ మొత్తానికి ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. మొత్తానికి అన్నీ చూసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ముందుగా టికెట్ ఆన్లైన్ బుకింగ్ ఇట్లా ఏం చేసుకోలేదు. ఫ్రీ దర్శనానికి వెళదాం అనుకున్నాము. అట్లాగే మనకి వెళ్ళే మార్గంలో అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళేటప్పుడే లోపలే ఇస్తారు కదా, టికెట్ లోపలే ఇస్తారు. మన దగ్గర మొబైల్ ఉన్నా బ్యాగ్ ఉన్నా వాళ్ళే లాకర్లో పెడతారు. దర్శనానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇంకా చూశారు కదా ముందు వీడియో, అంతకుముందు వీడియో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.